ఆనాడు వడ్లు కొనకపోతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినాం మేము. ఇలా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాలరాస్తుంటే, తెలంగాణ నీళ్ళ దోపిడికి పాల్పడుతుంటే నువ్వు ఒక తెలంగాణ ద్రోహికి, ఆంధ్ర దాసుడికి, ఆదిత్యనాథ్ దాస్కు కమిటీ వేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తావు. అనుమతులు వస్తుంటే కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటావు. ఇంకా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుతుంటావు. నువ్వు రాష్ట్రానికి ఇలా పాలించే అధికారం నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కొక్క చుక్కను కాపాడాల నీకు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇలా 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం మేము. కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం మేము. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు.